ట్రిగ్నామెట్రీలో ఈ ప్రాబ్లం చూడండి, లాస్ట్ 4 ఇయర్స్ అడిగున్నాడు అనమాట. ఓకే, ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో tan θ ప్లస్ సీకెన్ θ మైనస్ 1 డివైడెడ్ బై tan θ మైనస్ సీకెన్ θ ప్లస్ 1 ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ θ డివైడెడ్ బై కాస్ θ. సో ఫస్ట్ నేనేం చేస్తాను, ఎక్కడైనా సరే ట్రిగ్నామెట్రీలో మీకు tan కనిపించింది అనుకోండి, సైన్ బై కాస్లో రాయండి. సీకెన్ కనిపించినప్పుడు 1 బై కాస్గా రాయండి. సో దట్ సైన్ θ బై కాస్ θ ప్లస్ 1 బై cos θ minus 1 divided by sin θ by cos θ minus 1 by cos θ plus 1 equal to sin θ plus 1 minus cos θ divided by cos θ whole divided by sin θ minus 1 plus cos θ డివైడెడ్ బై కాస్ థీటా. కాస్ థీటా క్యాన్సిల్ అయితే ఏముంటుందేమో సైన్ థీటా ప్లస్ 1 మైనస్ కాస్ థీటా, తర్వాత సైన్ థీటా మైనస్ 1 మైనస్ కాస్ థీటా. ఓకేనా? సో ఇది ఎట్లా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది. నేనేం చేస్తాను, రేషనలైజ్ చేస్తాను. అప్పుడేమవుతుంది, సైన్ థీటా మైనస్ 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా ప్లస్ 1 మైనస్ కాస్ థీటా అవుతుంది. ఓకేనా? సో ఎలా ఉంటుందా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది. సో అగైన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. సైన్ థీటా ప్లస్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది డివైడెడ్ బై సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇదేమో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, న్యూమరేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది అవుతుంది. సో ఎక్స్పాండ్ చేస్తాం. సో ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై సైన్ స్క్వేర్ థీటా మైనస్, సో 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తా, 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా అనేది అవుతుంది. ఓకేనా? సో డినామినేటర్ చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అనేది అవుతుంది డివైడెడ్ బై సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా అనేది అవుతుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఇది రెండు వాల్యూ 1 ప్లస్ 1 ఎంతమా 2 మైనస్ 2 కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై, సో సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 అన్నప్పుడు కాస్ అనేది ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. కాబట్టి ఇదేమవుతుందో మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా అనేది అవుతుంది. ఓకే, సో ఇది ఎక్స్పాండ్ చూడండి, ఇక్కడ మైనస్ ఎక్స్పాండ్ చేసినప్పుడు యూ విల్ గెట్ మైనస్ హియర్, మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా. ఓకేనా? సో దట్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా. సో అగైన్ ఫర్దర్గా సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో 2 మైనస్ 2 కాస్ థీటా, ఇక్కడ 2 కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై మైనస్ 2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా అనేది అవుతుంది.
సో 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా కామన్ తీస్తాను. 1 మైనస్ కాస్ థీటా కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, 2 ప్లస్ 2 సైన్ థీటా అవుతుంది డివైడెడ్ బై 2 కాస్ థీటా కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, మైనస్ కాస్ థీటా ప్లస్ 1 అవుతుంది. 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా ఇట్ గెట్స్ క్యాన్సల్డ్. ఫైనల్గా ఏం వాల్యూ ఉంటుంది మా, 2 ప్లస్ 2 సైన్ థీటా డివైడెడ్ బై 2 కాస్ థీటా అనేది ఉంటుంది. 2 కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై 2 కాస్ థీటా. 2 క్యాన్సిల్ అయితే 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఇది సొల్యూషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.